తన కోసం వైజాగ్ ఋషికొండ మీద 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్ విదేశాల్లో చదువుకుంటున్న తన ఇద్దరు కూతుల సెక్యూరిటీ కోసం కూడా జగన్ సొమ్ము 200 కోట్లు తగలేశాడు. కొద్ది రోజుల క్రితమే అత్యంత పగడ్బందీగా చట్టాన్ని తయారు చేసి అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి భార్య లేదా భర్త, వారి పిల్లలు, ముఖ్యమంత్రితో పాటు అతని జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎక్కడున్నా చివరకు విదేశాల్లో ఉన్న ఈ చట్ట ప్రకారం భద్రత ఇవ్వాలి. ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా గ్రూప్ బిల్లును జగన్ కొద్ది కాలం క్రితమే ఆమోదింప చేసుకున్నారు. ఇది కేవలం విదేశాల్లో చదువుకుంటున్న తన సొంత కూతుళ్లను దృష్టిలో పెట్టుకుని ఆమోదింప చేసుకున్న సొంత బిల్లు. ఈ బిల్లు ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న జగన్ కూతుళ్ల కోసం జగన్ సొమ్ము దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబానికి అవసరమైన భద్రతాపరమైన సేవలు అందించేందుకు ఎస్ఎస్ఏలోని సభ్యులు కట్టుబడి ఉండాలని బిల్లులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, వారి భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఇంట్లోనూ ప్రయాణ సమయంలోనూ ఎక్కడైనా బస చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వేడుకలు, కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎస్ఏ రక్షణ కల్పిస్తుంది. వాహనాల్లో, రైల్లో, విమానాల్లో, నౌకల్లో ప్రయాణించినప్పుడు, కాలినడకన వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రత్యేక బృందం వారి వెన్నంటే ఉంటూ వారి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భద్రతా పరంగా అవసరమైన కట్టడి నిబంధనలు అమలు చేస్తుంది. వారి సమీపంలో ఎవరైనా రావాలన్నా నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం ఈ ప్రత్యేక భద్రతా గ్రూపు బాధ్యతలను చూస్తుంది. ఇందులో పనిచేయడానికి పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సిబ్బందిని డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఎస్ఎస్జీ గ్రూప్ లోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ ఉంటుందని జగన్ ప్రభుత్వం ఆ బిల్లులో పొందుపరిచింది. ఆ బిల్లు ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలకు భారీ స్థాయిలో భద్రత అందినట్టుగా తెలుస్తోంది.